హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మిత్రమా. ఈ నెల జూన్ 29వ తారీఖున ఆదివారం, అంటే ఈ రోజు నుంచి 41 రోజులు ఉన్నాయి. జూన్ 29వ తారీఖు ఆదివారం వస్తుంది. ఆ రోజు నేను పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో. స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్స్ మొత్తం. మా శిష్యులు ఉంటారు, వాళ్ళనే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? జూన్ 29వ తారీఖు ఆదివారం రోజు పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను. చాలా చాలా పవర్ఫుల్. ఇప్పుడు దాకా మీరు కని వినని వెరగని ఎంత అద్భుతంగా, ఎందుకంటే ఆ రోజే నేను మనీ బ్లాక్స్ రిమూవ్ చేస్తున్నాను. నెగిటివ్ను తొలగించి అదే రోజు విశ్వంతో, యూనివర్స్తో కూడా కనెక్ట్ చేస్తున్నాను మిత్రమా. కనుక ఒకసారి వచ్చి ఎన్నెన్నో క్లాస్కు వెళ్ళి ఉన్నాము. చాలామంది చాలా చోట్ల వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి ఉన్నాము గురుగారు, అయినా కానీ మాకు విశ్వంతో కనెక్ట్ కాలేదు. మేము అనుకున్న కోరికలను చేరుకోలేకపోతున్నాము. రావాల్సిన డబ్బులు రావట్లేదు. సంకేతాలు కనిపిస్తున్నాయి, పాజిటివ్గా మాట్లాడుతున్నాం, కానీ ఇంకా మేము మా కోరికలను నెరవేరట్లేదు, మేము అనుకున్న పనులు కావట్లేదని చెప్పి చాలామంది ఫోన్ చేసి ఏడుస్తున్నారు మిత్రమా. ముందు మీరు అన్ని పాజిటివ్ అనిపిస్తుంది, కానీ మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఉంది కనుకనే మీరు సాధించలేకపోతున్నారు. కనుక ఒక్కసారి క్లాస్కి వస్తే అదే రోజు నేను విశ్వంతో కనెక్ట్ చేస్తాను. నీ నెగిటివ్ని, మనీ బ్లాక్స్ని తొలగించి అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తాను. ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. మీ బంధుమిత్రులకి, మీ దోస్తులకు ఎవరికైనా షేర్ చేయటం వల్ల ఇచ్చే గుణాన్ని పంచే గుణాన్ని సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు మన తండ్రి అనంత విశ్వం మనకు అద్భుతమైన గమ్యాన్ని, అద్భుతమైన సహకారాన్ని అందిస్తాడు. కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా. నేను ప్రతిరోజు దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ బజార్, కోదండరామ్ నగర్, రోడ్ నంబర్ 4, వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ మండపం ఎదురుగా నా ఆఫీస్ ఉందండి, గోశాల ఎదురుగాను. మీరు రావాలి అనుకున్న వాళ్ళు, నన్ను కలవాలి అనుకుంటున్న వాళ్ళు రావచ్చు. స్క్రీన్ మీద వచ్చిన నంబర్కి ఫోన్ చేసి రావచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గుంపులుగా ఏదో చాలా మంది కూర్చోబెట్టి చేసేది కాదు. ఇది చాలా చాలా పవర్ఫుల్. కనుక వచ్చే 4, 5 ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ నేను డైరెక్ట్గా నా ముందే కూర్చోబెట్టుకొని వాళ్ళకున్న సమస్యలని పరిష్కరించి, వాళ్ళకి ఏదైతే అనుకుంటూ ఉంటారో, వాళ్ళు కావాలని వాళ్ళ గోల్స్ ఏదైతే ఉంటారో ఆ గోల్ రీచ్ కావడానికి, వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడానికి అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తూ, నేను ముందు వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకు కావలసిన విధంగా, వాళ్ళకు నచ్చే విధంగా, సార్ నాకు చదువు లేదు, నేను ఎన్నెన్నో చాలా క్లాస్కి వెళ్ళాను, అయినా కానీ నాకేం అర్థం కావట్లేదు గురుగారు అని అనుకుంటున్నారు మిత్రమా. ఏం భయపడవసరం లేదు. ఒక్కసారి నిన్ను నేను బాగా పరిశీలిస్తాను, మొక్క చేయాలని చూసి మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వంట పట్టుద్ది. మీ సబ్ కాన్షియస్ మైండ్ నిద్ర వ్యవస్థలో ఉంది, మెచ్యూరిటీ కాలే. అంటే ఈ శరీరం మెచ్యూరిటీ అయింది కానీ మీ బ్రెయిన్ మెచ్యూరిటీ కాలేదని అర్థం. కనుక మీరు ఒక్కసారి రండి. నేను మీ మైండ్కి, మన మెదడుకి ఉన్న చిక్కుముళ్ళు, 10 రకాల జాయింట్లు ఉంటాయి, చిక్కుముళ్ళు అంటాను. జాయింట్లు ఇంగ్లీష్ పదం కదా. చిక్కుముళ్ళను తొలగించి అదే రోజు మనీ బ్లాక్స్ రిమూవ్ చేసి విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తాను. మిగతా 2 రోజులు క్లాస్కి సబ్జెక్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను మీకు, మీరు రాసుకొని వెళ్ళిపోవచ్చు. కనుక ఒక్కసారి వచ్చి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనుసరించి మీ జీవితంలో గొప్పగా ఉన్నతంగా జీవించాలి అనుకుంటున్న వాళ్ళు, జాబ్ లేక బాధపడుతున్న వాళ్ళు, పెళ్లి సంబంధాలు 30-40 అవుతున్నాయి గురుగారు, ఇంకా మాకు పెళ్లి సంబంధాలు మంచిగా రావట్లేదండి అనుకూలంగా. మరి ఇంట్లో భర్త భార్యల మధ్య సంబంధ బాంధవ్యం సరిగా లేదు, కోర్టు సమస్యలు, భూమి తగాదాలు, అన్నదమ్ముల మధ్య, మాకేదో బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు చాలా మంది ఫోన్ చేసి. మరి అలాంటి ఏదున్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా నా దగ్గరకు వస్తే, నా ఆఫీస్ కలిస్తే నేను అద్భుతమైన పరిష్కారం ఇస్తాను. ఈ అనంత విశ్వం
ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది మిత్రమా. ఆ శక్తి నీలో, నాలో, మన అందరిలో నిక్షితమై ఉన్నది. దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే అది ధ్యానం మాత్రమే, మనీ మెడిటేషన్ మిత్రమా. ఎందుకంటే మన లోపల గొప్ప మేధావి ఉన్నాడు. ఆ గొప్ప మేధావిని మీరు నిద్ర వ్యవస్థలో ఉంచుతున్నారు. నా లోపల వాడు నాతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన దానికన్నా ఇంకా అద్భుతమైన అవకాశాలను తీసుకొని వస్తున్నాడు. నేను మీలో నిద్ర వ్యవస్థలో ఉన్న సింహాన్ని మేలుకొలిపి అనంత విశ్వంతో కనెక్ట్ చేస్తాను. అప్పుడు నీ మనస్సాక్షి మేలుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ తట్టి లేపి ఈ అనంత విశ్వంలో మీకు ఏదైనా కావాలి అనుకున్నది, సాధించాలనుకున్న కోరికల్ని లాగటం జరుగుతుంది. అంటే మనస్సు, మన మైండ్, మన ఆలోచన మన కంట్రోల్లో పెట్టుకొని దాన్ని మనం ఎదగటానికి వాడుకోవాలి. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఓకేనా. మనకు కావలసిన జీవితాన్ని పొంది మన జీవితంలో ఎవ్వరి భౌతి భిక్షాందేహి అంటూ ఏదో డబ్బు లేక ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు. యువర్ ద క్రియేటర్, యువర్ ద బాస్, యువర్ ద జీనియస్. ఎస్, ఇదే నిజం. ఎందుకంటే నువ్వు నిన్నును తక్కువ చేసుకొని, నిన్నును అర్థం చేసుకోలేక తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, తిరిగి చూస్తే కనుక ఏం ఉండదు. ఇక అదే జరుగుతుంది. కనుక మనము ఈ అద్భుతమైన మనిషి జన్మని సరిగా అర్థం చేసుకోలేక, సరిగా జీవించటం తెలియక ఏదో తొందరపడో లేకపోతే అర్థం చేసుకోలేకనో పరిగెడుతున్నారు మనిషి. కానీ మిత్రమా, ఒకే ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీకు నువ్వే సమాధానం, నీతో నువ్వే యుద్ధం చేయాలి, నీతో నువ్వే కలుసుకోవాలి, నీతో నువ్వే మాట్లాడాలి, నీకు నువ్వే సమాధానం, నువ్వే క్వశ్చన్. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోకుండా ప్రతి చిన్న చిన్న విషయాలకి పక్కవాడి మీద, చిన్న చిన్న విషయాలకి వాళ్ళని వీళ్ళని సలహా అడిగితే వాడు నోటి నుంచి వచ్చే మాట అద్భుతం. వాడు వాక్శుద్ధి ఎలా ఉంది? వద్దు. ఏదైనా బిజినెస్ చేద్దామని అడిగినావు అనుకో, వద్దు. వాడు ఎందుకంటాడు నీకంటే, అంటే వాడికంటే నువ్వు ఎక్కడ ధనవంతుడు అయిపోతావో, వాడికంటే నువ్వు ఎక్కడ కోటేశ్వరుడు అయిపోతాడో, నేను ఇక్కడే ఎందుకు ఉండిపోతాను అని వాడేం చేస్తాడు? ఒక జలగలాగా, నూతిలో కప్పలాగా వెనక్కి లాగుతాడు. కనుక మీరు ఏదైనా సాధించాలి, అది జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరే అడగాలి, మీతో మీరే తెలుసుకొని ఆ టయాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి తప్ప ఒకళ్ళ సలహా సూచనలు అడగరాదు. అడిగితే వాడిచ్చే అమృతమైన వాక్కు పలుకు, చిలక పలుకు ఇదే పలుకుతాడు. కనుక మీరు 4 గంటలు లేవండి. ద గ్రేట్ అవర్స్. పెద్ద పెద్ద మేధావులు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, టాటా బిర్లా, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, నికోలా టెస్లా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ధనవంతులు, కుబేర్లు ద గ్రేట్ అవర్స్ ని అనుసరించి ఆ గడియలో లేచి 4 గంటలకు లేచి తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు చాలా పవర్ఫుల్ గడియ ఉంటుందండి. దాన్ని మనకు తెలియక పడుకొని వృధా చేసేసినాం ఇన్ని సంవత్సరాలు. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకు లేచి మనీ మెడిటేషన్ చేయటం మొదలు పెడతారో వాళ్ళు 41 రోజు చేసి చూడండి. మీ యాటిట్యూడ్ మారిపోతే మీరు మాట్లాడే మాట అద్భుతంగా పిడుగులా పడుతుంది. ఆ మాట ఎదుటివాడి గుండెల్ని తూట్లు చేసేలా ఉంటుంది. దట్ ఈస్ వాక్ శుద్ధి. అంటే మన శరీరము, మన లోపల తెలియని ఒక ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి మనం ఎందుకంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకు. ఆటోమేటిక్ మన మూలాధార నుంచి సహస్రార వరకు 7 సచక్రాలు ఉంటాయి మన బాడీలో. అవి ఒక్కొక్కటిగా యాక్టివేట్ అవుతుంది. బలంగా, దృఢంగా, ఊడాల మర్రిలాగా మనకు నిలకడ ఖచ్చితత్వం వస్తుంది. ఇప్పుడు మనకు సచక్రాలు సరిగా లేదు, మూలాధార సరిగా లేదనుకో, వాడు ఎలా ఉంటాడు తెలుసా? ఒక్కసారి నాకు గమనించండి, నా కళ్ళలో చూడండి, భయపడద్దు, ఇటు చూడండి, ఇగో ఇట్ అంటాడు. అంటే ఖచ్చితత్వం ఉండదు, నిలకడ ఉండదు. వాడు బంగారంలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడు మాట్లాడే మాటకు గౌరవించరు. విలువ ఉండకుండా జీవితం ఎప్పటికీ వెనక్కే పోద్ది. కానీ మూలాధార నుంచి సహస్రార వరకు మన సచక్రాలు సరిగ్గా ఉన్నవాడు ఒక జీనియస్ లాగా ఉంటాడు. వాడు మాట్లాడితే వాళ్ళ కళ్ళలో ఒక పవర్ ఉంటుంది, వాళ్ళ ముఖంలో లక్ష్మీ కళ ఒట్టి పడుతుంది. దేన్నైనా ఆకర్షించేలా మాట్లాడగలడు. నేను నాలాగా మట్టిలో మాణిక్యంలాగా, వజ్రఖడ్గంలాగా మారుస్తాను మిమ్మల్ని. ఒకే ఒక్కసారి మిత్రమా, నేను ఎన్నో వీడియోలు చెప్పుకున్నాను. చాలా మంది వచ్చారు, మార్చుకుంటున్నారు. మీరు కూడా
సార్ మేము ఇప్పటికే చాలా మంది చాలా క్లాసులకు వెళ్ళాము, డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాం, చాలా లక్షలని చాలా మంది అయితే వేడుస్తా ఉన్నారు. నిజమైన గురువు ఎవరో తెలుసుకోండి. ఫస్ట్ వినండి, చూడండి, తర్వాత కళ్ళు మూసుకొని ఆ గొంతు లోపల నుంచి గొంతు పలికే ఆ వాక్కుని, ఆ గొంతుని వినండి. గుండెల మీద చేసుకొని 3 సార్లు గట్టి గాలి పీల్చుకొని వినండి. మీకు తెలియకుండానే లోపల ఒక వైబ్రేషన్ కానీ, మీకు తెలియకుండానే ఒక ఏదో లాగినట్టు కానీ ఏదో అనిపించిందంటే అతనే సరి అయిన గురువు, అతనే సర్వశక్తులకు అధిపతి. అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ చాలా మంది అంటున్నారు. తెలిసి చెప్తున్నారో తెలియక కానీ అందరూ మిత్రులు మంచి వాళ్ళే, గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా కొంత సబ్జెక్ట్ ఉంటుంది, లేదని నేను ఎవరిని విమర్శించడానికి లేదు. ప్రతి ఒక్కవాడు గొప్పవాడే. కానీ మీరు కరెక్ట్గా సబ్జెక్ట్ని పట్టుకోండి, గురువుల్ని కాదు, సబ్జెక్ట్ని పట్టుకోండి. దానికి అనుసరించి మరి ద గ్రేట్ అవర్స్లో ఎలా ప్రయోగంలో పెడుతున్నామో, మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా, లేకపోతే ఇంట్లో కానీ ఒంట్లో కానీ నెగిటివ్ పెట్టుకున్నప్పుడు మనకి పనులు కావట్లేదా? అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన సనాతన ధర్మం నుంచే ఉంది. యోగులు, మునులు, ఋషులు చేసింది ఇదే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు టీవీ ఛానల్లో ఈ సుమన్ టీవీ కానీ, కిరణ్ టీవీ కానీ చాలా టీవీ ఛానల్ ఉన్నాయి మిత్రులు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ యాజమాన్యానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఈ విశ్వ జ్ఞానాన్ని తెలుసుకొని జీవితంలో ఎలా జీవించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలని తెలుసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్క మనిషి గొప్పవాడే అంటాను నేను. కానీ మిత్రమా, ఒకే ఒక మాట లాస్ట్లో ఫైనల్గా, నువ్వు పుట్టడం ఎక్కడైనా ఎలా అయినా పుట్టచ్చు, కానీ నువ్వు పుట్టడం ఎప్పుడైనా ఎలా అయినా పుట్టచ్చు, కానీ నీలో ఉన్న ఆత్మశక్తిని మేలుకొలుపుకొని ధనవంతులు కాకపోతే ఆ జన్మ వృధా అంటాను నేను. కనుక ఎప్పుడు ఎలా అయినా పుట్టచ్చు, కానీ నీ జీవితం మాత్రం ధనవంతులుగా, కుబేరులుగా ఉండాలనే సంకల్పం పెట్టుకోండి. గొప్ప గొప్ప సంకల్పం. ఆలోచించటానికి, కోరుకోవటానికి, సాధించటానికి భయపడితే నీ లోపల ఉన్న చైతన్యం, ఆత్మశక్తి సిగ్గుపడి ఇలాంటి పనికి మాలిన వాడి శరీరంలోకి నేను వచ్చి సిగ్గుపడుతున్నానని చెప్పి 100 సంవత్సరాలు జీవించాల వాళ్ళకి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు చేయించి 40-50 సంవత్సరాలకే బల్ల అంటే టేబుల్ తెలుసు కదా, జీవితాన్ని కోల్పోయి సరిగా జీవించటం తెలియక, సరి అయిన దారిలో నడవటం తెలియక, జీవితం అనే గమ్యాన్ని సరిగ్గా పట్టుకోలేక, అడుగులో అడుగు వేసుకుంటూ ఒక అడుగు మడుగులో వేసి ఆ కంపుని, ఆ నెగిటివ్ని కడుక్కోలేక జీవితం చాలా గందరగోళం, గందరగోళం చేసుకుంటున్నారు మిత్రమా. ఎప్పుడు కూడా అలాంటి నమ్మొద్దు. ముందు మిమ్మల్ని మీరు ఎదగాలి, సాధించాలని కసి పట్టుదలని బలంగా పెంచుకోండి. అది మాకు అర్థం కావట్లేదు గురువు గారు అని అనుకున్న వాళ్ళు, సాధించాలి, గొప్పగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి, ఫోన్ చేసి రండి. నేను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉంటాను. ఫుల్ డీటెయిల్స్ మీరు ఒకసారి కాల్ చేస్తే స్క్రోల్ మీద వస్తే నెంబర్ని ఫోన్ చేయండి. నేను ఫుల్ మొత్తం డీటెయిల్స్ మొత్తం మా మిత్రులు ఉంటారు. ఒకసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా, అనంతంగా మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.